వెల్కమ్ బ్యాక్ టు అన్ని కిచెన్ అండ్ వ్లాగ్. లాస్ట్ వీడియోలో చూసారు కదా, లెక్చర్ మాల్లో పార్ట్ 2 చెప్తానని చెప్పి. సో ఇక్కడ మేము పార్కాని ఉన్నదానికైతే వెళ్తున్నాము. పార్కాని కానీ మేము యాక్చువల్లీ అనుకున్నాము కిడ్స్ అందరూ మంచిగా ఆడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అండ్ పెద్దవాళ్ళందరం కూడా రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్నాము. బట్ కానీ అలా కాదు. ఇక్కడ వచ్చి చూడగానే చాలా పెద్ద క్యూ ఉన్నదన్నమాట. సో పెద్ద క్యూ చూడగానే ఏంటి అని అనుకున్నాం, కానీ తర్వాత లోపలికి వెళ్ళాక అర్థమైంది ఇక్కడ కొంచెం ఏం జరుగుతుందంటే అండి, సైన్స్ ఫేర్ అనేది జరుగుతుందనమాట. ఎదుగోండి ఇక్కడ వెల్కమ్ బోర్డు కూడా రాసి ఉంచారు, ద గ్రేట్ ఇండియన్ సైన్స్ ఫెస్ట్ అని చెప్పేసి. ఇక్కడ ఏంటి మెయిన్ థీమ్ వచ్చేసి అంటే రోబోటిక్స్, లెగో బిల్డింగ్స్, ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే చూపించారు. సో మా కిడ్స్ అందరూ అండ్ వేరే వాళ్ళు అందరూ కూడా వెళ్ళారు సైన్స్ ఫేర్. కానీ ఆల్మోస్ట్ ఇక్కడ మోస్ట్లీ అయితే రోబోటిక్స్ గురించి అయితే చెప్పారండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ టీం అందరూ కూడా చాలా అంటే చాలా క్లియర్గా అండ్ కిడ్స్ ఎవరైతే అడుగుతూ ఉన్నారో డౌట్స్, ఆ డౌట్స్ అన్నిటిని కూడా వాళ్ళు చాలా ఓపికగా క్లారిఫై చేస్తున్నారు. అండ్ ఎలా చేయాలి, ఎలా మీరు టర్న్ ఆన్ చేసుకోవాలి, ఎలా బిల్డ్ చేయాలి, ఒక రోబోట్ మీరు బిల్డ్ చేయాలి అంటే ఎట్లాగా, వాటికి ఏమేమి యూస్ చేయాలి అనేటువంటి ఆల్మోస్ట్ అన్నీ చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే కిడ్స్కి కూడా కొన్ని చిన్న చిన్న స్మాల్ పీసెస్ ఇచ్చేసి వాళ్ళ ఇమాజినేషన్ తోటి, ఇప్పటివరకు వీళ్ళు చెప్పింది విని ఉంటారు కదా, ఆ విన్న దాంతో మీరందరూ కూడా మీ ఇమాజినేషన్తో మీరు ఒక రోబోట్ని బిల్డ్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఒక టార్గెట్ లాగా, అంటే చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి అని చెప్పి అయితే ఇక్కడ ఇచ్చారు. ఇవిగోండి ఇవి సపరేట్ పార్టికల్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో వాటితోటి మీరు ఏం చేయాలి అన్న కూడా చేయొచ్చు అని చెప్పేసి అన్నమాట. సో ఆ విధంగా పేరెంట్స్, పిల్లలు అండ్ అందరు పెద్దవాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ఇంట్రెస్ట్గా ఉన్నది ఆ ఏరియా అంతా కూడాను. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో పిల్లలు కొంతమంది వెళ్ళి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ అన్ని బిల్డ్ చేశారు. సో అక్కడ ముగించుకున్న తర్వాత మేమైతే జస్ట్ ఇంకా బ్యాక్ వచ్చేద్దాము, ఇంకా వేరే పనులు ఉన్నాయండి. వీకెండ్ అంటే ఆల్మోస్ట్ అన్ని పనులు కూడా ఆ రోజే పెట్టుకుంటాం కాబట్టి నెక్స్ట్ వెళ్ళాము జేఎస్ఎం మాల్కి వెళ్ళి. ఇంకా చిన్న పిల్లలు ఉన్నారనమాట, చాలా చిన్న చిన్న వాళ్ళు. సో వాళ్ళ కోసం ఏదన్నా తీసుకుందాము కొంచెం యూనిక్గా ఉన్నది అని చెప్పేసి చూస్తే ఇక్కడ చాలా ఉన్నాయి. ఆ స్పిన్నర్స్, కీ చైన్స్ ఏయో నచ్చినాయి కొన్ని తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా షాపింగ్ అనేది పెద్దవాళ్ళకి, ఉమెన్స్కి, జెంట్స్కి, లేడీస్కి, బాయ్స్కి ఇట్లాగా వాళ్ళటువంటి ఆ కేటగిరీస్లో అండి, వాళ్ళ సెక్షన్స్లో మంచిగా ఉన్నాయి కలెక్షన్ అయితే. క్లాత్ అయితే మాత్రం చాలా ప్రీమియం క్లాత్ లాగా అనిపించింది. సూపర్ అంటే సూపర్గా ఉన్నది. అండ్ ఫుట్వేర్ కానీ అన్నీ కూడా బాగున్నాయి. సో సమ్మర్ అవ్వడం వల్ల కొంచెం బాయ్ షార్ట్స్ లాగా వాళ్ళకి. సో ఇంకా చూడండి అయితే మీకు ఏ పార్ట్ నచ్చింది, అక్కడ నేను చూపించినటువంటి సైన్స్ ఫేర్ అన్న పార్ట, లేదంటే ఇక్కడ షాపింగ్ లాంటిదా, మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మర్చిపోవద్దు, మీరు కనుక కొత్తగా చూస్తుంటే ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి చిన్న సపోర్టు, ఈ చిన్న పుష్ అనేది మాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ వీడియో, వాచ్ ఫుల్ వీడియో అండి, ఫుల్ వీడియోని వాచ్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి కలెక్షన్ అండ్ కాటన్ టాప్స్ చాలా ఉన్నాయి, చాలా ఎంబ్రాయిడరీ ఉన్నాయి అండ్ ఫ్లోరల్ ప్రింట్, ఫ్లోరల్ వర్క్ వచ్చేసి చాలా ఉన్నాయన్నమాట. సో ఇది విషయము. అండ్ నైట్ సూట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో అక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి కూడా మూవ్ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది చూసి గెస్ చేయగలుగుతారా ఎవరన్నా? లేరు కదా, గెస్ చేయండి. ఓకే, అక్కడ నుంచి అయితే మేమేసి కొంచెం ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్లో నుంచి అలా తప్పించుకుంటూ నెక్స్ట్కి అయితే మూవ్ ఆన్ అయిపోతున్నాం. ఇంకొక పని ఏంటి అంటే, నాకు బెస్ట్ ఫ్రెండ్, కొంచెం క్లోజ్ ఫ్రెండ్ అనమాట, తనది ఈ నెక్స్ట్ ట్యూస్డే అలా బర్త్డే ఉంది. సో తనకి ఒక చిన్న వాలెట్ లాగా కానీ, ఒక హ్యాండ్ బ్యాగ్ కానీ నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నాను. ఇది ఇప్పుడే ప్లాన్ కాదు, ఎప్పటిదో ప్లాన్ అది. వెళ్ళి తీసుకోవాలి అని చెప్పి అనుకున్నాం. దానికోసమని ఆ మాల్ దగ్గర నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయిపోతుంది మళ్ళీ అని చెప్పి స్టార్ట్ అయ్యి, మంచి ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని చెప్పేసి సెర్చ్ చూస్తున్నాను కానీ మాల్స్లో అట్లా డ్రెస్సెస్ తీసుకుందామా అని. కానీ నాకు ఎందుకో హ్యాండ్ బ్యాగే తీసుకొని ఇవ్వాలి తనకే అనిపించింది. సో అదే ఇవ్వాలని ట్రై చేస్తున్నాను. సో మళ్ళీ వచ్చేసాము. వచ్చేసిన తర్వాత చూస్తున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం చాలా హంగ్రీగా ఉన్నాము. వెళ్ళి కొంచెం స్నాక్స్ తినేసేసి వచ్చాము.
ఇక్కడ నేనైతే చూస్తున్నాను, ఇవి వ్యాలెట్స్ అన్ని లావీలో చూస్తున్నాను, చాలా బాగున్నాయి. మంచి కొంచెం పేస్టల్ కలర్స్లో తీసుకోవాలి అని అనుకున్నాను ఎప్పటి నుంచో. హ్యాండ్ బ్యాగ్స్ అనుకున్నా కానీ, సో హ్యాండ్ బ్యాగ్స్ ఆబ్వియస్లీ అందరి దగ్గర ఉంటున్నాయి కదా, అందుకని కొంచెం చిన్నగా ఇలా తీసుకుందాం, హ్యాండీ ఎక్కడికైనా తీసుకెళ్ళి క్యారేజ్ చేయగలిగేటట్టు ఉండాలి అని చెప్పేసి అనుకొని వీటిలో ఒకటి సెలెక్ట్ చేయగలి డిసైడ్ అయిపోయాను. ఇంకా అక్కడ ఉన్నటువంటి మెటీరియల్, ఇంకా అక్కడ ఉన్నటువంటి కలెక్షన్ ఇవి చూద్దామని చెప్పేసి ఊరిక అలా రౌండ్ వేస్తున్నాం అనమాట మాల్లో. మీలో ఎంతమంది చేస్తారు, వచ్చిన పని అయిపోయిన తర్వాత ఒకసారి అన్నీ చూసేయాలి అని అనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దారి మధ్యలో విజేతల్లోకి వెళ్ళేసి కొంచెం బ్యాటర్స్ కొనుక్కోవాలి అని అనుకున్నానండి రేపటి కోసము. సో ఆ బ్యాటర్స్ కోసం వచ్చేస్తూ దాని షాప్లో నుంచేసి మొత్తం ఒకసారి తిరిగేస్తున్నాము. చూడండి ఇక్కడ కూడా ఇంకొకటి ఏంటంటే అండి, ఇట్లా మనం వీకెండ్ కొంచెం అట్లా ఫ్యామిలీ అంతా కూడా బయటకు వస్తే కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది, కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఫ్యామిలీకి అలా అనిపిస్తుంది అని నా ఉద్దేశము. అందరికీ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎప్పుడూ ఇంట్లో ఉండటం, లేదంటే వాళ్ళు వర్క్స్ చేసుకుంటూ వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ అందరూ ఎవరి పనుల్లో వెళ్ళిపోతూ ఉంటాం కదా. సో అందుకోసమని వీకెండ్స్ అయినా సరే కొంచెం మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ బాండింగ్ అనేది కూడా చాలా బాగా బిల్డ్ అవుతుంది అని అనిపించింది నాకైతే. ఎప్పుడు కూడాను టైం ఉంటే చాలు ఫ్యామిలీతో గడపాలి అని చెప్పేసి అందరం ఎక్కడికైనా బయటకు వెళ్దామని అనుకుంటూ ఉంటాము. సో ఇట్లా చిన్న షాపింగ్ అయినా కూడా మేమైతే అందరం వెళ్ళేసి తెచ్చుకున్నామన్నమాట. అవకాడోస్ కూడా తీసుకోవాలి అని అనుకున్నాను. సో వెజిటబుల్ సెక్షన్కి, ఫ్రూట్ సెక్షన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అవి దొరుకుతాయేమో అని చెప్పేసి సెర్చ్ చేస్తూ తీసుకుంటున్నాం అన్నమాట. అండ్ సో వచ్చేసాం ఫైనల్లీ దోశ బ్యాటర్ సెక్షన్కి. మా వాళ్ళు అయితే అందరూ ఆల్మోస్ట్ ఇడ్లీ కన్నా కూడా దోశకైతే ఓటు వేస్తారు. మీ ఇంట్లో ఎలా తింటారో కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ వీడియో. ఓకే, సో ఇక్కడ తీసుకున్నాం. ఇదిగో చూడండి, ఇదంతా కూడా మన కూల్ డ్రింక్స్ లేదంటే బ్యాటర్స్ ఇట్లా ఉండే ప్లేస్ అన్నమాట. సో అక్కడ నుంచేసి ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోతుంది. సో చలో ఇంటికి అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తున్నాము. ఈరోజు ఎలా ఉందండి వీడియో, బ్లాగ్ నచ్చిందా మీకు? నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను న్యూగా యూట్యూబ్లోకి వచ్చానమాట, జర్నీ అనేది. మీకు నచ్చితే వీడియో అనేది లైక్ చేసి షేర్ చేయండి, ఓకేనా? ఇప్పటి వరకు చూసి మాకు మీ సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఓకే, మంచి వాల్యుబుల్ వీడియోతోటి ఇంకొక షాపింగ్ మాల్ వీడియో కానీ ఏదైనా యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో